Fat loss amma fat loss. 6 weeks lo 34 kgs. No steroids. Complete natural. Randi babu randi. Viewers shit మనోహర్ షిట్ అని ఎందుకన్నా అంటే మీరే చూడండి 85 to 90 kgs ఉండే నేను ఇప్పుడు కేవలం 56 kgs అంటే 54 to 56 kgs వరకు వచ్చేసాను. దీని ట్రాన్స్ఫర్మేషన్ 6 weeks లో చేద్దామని ఫిక్స్ అయ్యాను. yes అది కూడా న్యాచురల్ గా 6 weeks 34 kgs no steroids full carbs wow ఈ సో కాల్ ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ 6 weeks లో 90 kgs నుంచి 56 kgs కి వచ్చిందంట. ఈజ్ ఇట్ హ్యూమన్లీ పాసిబుల్? ఈ ట్రాన్స్ఫర్మేషన్ని క్లియర్గా బ్రేక్ డౌన్ చేద్దాం. అసలు ఇది రియలా ఫేకా అని. ఈ వీడియో కొంచెం కాంట్రవర్షియల్గా ఉంటుంది. అయినా ఎప్పుడు ఫిట్నెస్ గురించి చేస్తే ఏముంటుందిలే, అప్పుడప్పుడు కాంట్రవర్సీస్ కూడా చేయాలి, అప్పుడే వ్యూస్ వస్తాయి. అంటే నేను చేయట్లేదు, యూవర్స్ విత్ మనోహర్ అయితే అదే చేస్తాడు. సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో దట్ యూ వోంట్ మిస్ ఎనీ వీడియో ఇన్ ద ఫ్యూచర్. సో లెట్స్ బ్రేక్ డౌన్ యూవర్స్ విత్ మనోహర్స్ ట్రాన్స్ఫర్మేషన్. నేను ట్రాన్స్ఫర్మేషన్ 6 weeks లో చేద్దామని ఫిక్స్ అయ్యాను. yes అది కూడా న్యాచురల్ గా. సో కమింగ్ టు ద పాయింట్, యువర్స్ విత్ మనోహర్ 90 kgs నుంచి 56 kgsకి 6 weeks లో ట్రాన్స్ఫార్మ్ అయ్యాడు. ఇది పాసిబులా? ఇట్స్ ఎ క్లియర్లీ నో. 6 weeks లో 90 kgs నుంచి 56 kgsకి రావడం ఇంపాసిబుల్. ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే ఈ ఫోటోలో మనోడు 90 kgs అని అన్నాడు. అతను ఉన్న హైట్కి 90 kgs ఉంటే ఎంత ఫ్యాట్గా ఉంటాడో తెలుసా? లిటరల్లీ ఒబేస్డ్. మనోడు హైట్కి 90 kgs ఉంటే లిటరల్లీ టుంటున్ మోసి లెక్క ఉంటాడు. కానీ మనోడు అంత ఫ్యాట్గా కూడా లేడు ఈ ఫోటోలో. నన్ను అడిగితే ఈ ఫోటోలో మనోడు 90 kgs ఉండడు. ఇంకోటి ఏం చెప్తాడు తెలుసా? ఈ ట్రాన్స్ఫర్మేషన్లో మనోడు కార్బ్స్ని నెగ్లెక్ట్ చేయలేదంట, స్టెరాయిడ్స్ తీసుకోలేదంట. స్టెరాయిడ్స్ ఫస్ట్ ఆ ట్రాన్స్ఫర్మేషన్ చూస్తే స్టెరాయిడ్స్ ట్రాన్స్ఫర్మేషన్ అన్నారు. ప్లీజ్, స్టెరాయిడ్స్ తీసుకుంటే యూ కెన్ అచీవ్ బెటర్ ఫిజిక్. మీరు నన్ను అడగచ్చు 90 kgs నుంచి 56 kgsకి డ్రాప్ చేయలేమా అని. ఆబ్వియస్లీ వెయిట్ లాస్ అవ్వచ్చు, కానీ ఒక క్లీన్ ప్రాసెస్లో వెయిట్ లాస్ అవ్వాలి. అప్పుడే మనకి మజిల్ లాస్ అవ్వకుండా నీట్గా ఫిజిక్ వచ్చి 6 pack అనేది ఎలివేట్ అవుతుంది. కానీ మనోడు 6 weeksలో అంటే ఎలా రా? ఓకే, 90 kgs నుంచి 56 kgs రావడానికి వరస్ట్ పాసిబిలిటీస్ మాట్లాడుకుందాం. ఫస్ట్ పాసిబిలిటీ, మీరు 34 kgs 6 weeksలో తగ్గాలంటే మీరు కార్బ్స్ అన్నీ మానేసి జస్ట్ వాటర్ మీద బతకాలి. అప్పుడే మీరు వెయిట్ లాస్ అవుతారు. అది కూడా వెయిట్ లాస్ కాదు, కంప్లీట్ మజిల్ లాస్. మొత్తం బక్క చిక్కిపోయి హాస్పిటల్ అడ్మిట్ అవుతారు చూసినావా, అట్లా. ఇన్ కేస్ మీరు ఇట్లా వాటర్తో వెయిట్ లాస్ అయితే మీరు హాస్పిటల్ అడ్మిట్ అయ్యి సలైన్స్ తీసుకోవాలి. ఆబ్వియస్లీ తీసుకోవాలి. మరి 6 weeksలో 34 kgs అంటే ఆ మాత్రం ఉండాలి. 6 weeksలో 34 kgs తగ్గాలంటే సెకండ్ పాసిబిలిటీ, మీ వెయిట్ని మీరు ఫేక్ చేసుకోవాలి. ఆబ్వియస్లీ మనోడు కూడా అదే చేశాను కదా. ఈ ఫోటో చూపించి 90 kgs అన్నాడు, ఈ ఫోటో చూపించి 56 kgs అన్నాడు. క్లియర్గా చూడండి, ఈ ఫోటోని చూస్తే ఈ పర్సన్ 90 kgsలా ఉన్నాడా? ఆబ్వియస్లీ లేడు. సో మనోడు వెయిట్ని ఫేక్ చేసిండు. థర్డ్ పాసిబిలిటీ, మీరు 90 kgs నుంచి 56 kgsకి రావాలంటే మీకు 6 weeks టైం పట్టదు. అట్లీస్ట్ 6 to 8 months అన్న టైం పడుతుంది. ఇది థర్డ్ పాసిబిలిటీ. కానీ మనోడు ఇవన్నీ జస్ట్ 6 weeksలో చేసినాను అంటాడు, మళ్ళీ విత్ నో స్టెరాయిడ్స్, ఫుల్ కార్బ్స్. స్టెరాయిడ్స్ అని అనకండి. ప్రౌడ్లీ సేయింగ్ జ్యూసెస్ కానీ ఎలాంటి కార్బోహైడ్రేట్స్ కూడా నేను తీసుకున్నాను. రైస్ తిన్నాను, రోటీ తిన్నాను, అన్నీ తినే నేను ట్రాన్స్ఫర్మేషన్ చేశాను. సో కమింగ్ టు ద పాయింట్, 90 kgs నుంచి 56 kgsకి రావడానికి 6 weeks టైం ఇంపాసిబుల్. అట్లీస్ట్ మీకు 8 months అన్న పడుతుంది. సో ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఒక ఫ్రాడ్ ట్రాన్స్ఫర్మేషన్. ఇట్స్ ఎ ఫేక్ ట్రాన్స్ఫర్మేషన్. ట్రాన్స్ఫర్మేషన్ రియలే, కానీ 6 weeksలో ట్రాన్స్ఫార్మ్ అవ్వడం ఫేక్. బేసిక్గా నేను ఈ వీడియో చేయడానికి కూడా రీజన్ ఏంటంటే, చాలామంది ఫిట్నెస్ గురించి తెలియని వాళ్ళు ఉంటారు. అది పొరపాటున వాళ్ళు ఈ వీడియో చూసిండనుకో నిజమే అనుకుంటారు. ఎస్పెషల్లీ అమ్మాయిలు, వాట్సాప్ అంకుల్స్, వీళ్ళు ఏంటంటే వీళ్ళు చూసిందే రియల్ అనుకుంటారు. సో మనల్ని చూసి అరే 6 weeksలో ఇట్లా తగ్గిందంటే నాకు కూడా పాసిబుల్ అవుతుంది కావచ్చేమో అని ఈయన దగ్గర పోయి ట్రైనింగ్ తీసుకుంటారు. బేసిక్గా మనోడు వ్యూస్ అండ్ క్లయింట్స్ని గెయిన్ చేసుకోవడానికి కోసం ఇట్లా వీడియో చేసిండు. మనోడు వ్యూస్ కోసం ఏదైనా చేస్తాడు. మీరు తన ఛానల్ చెక్ చేస్తే ఫిట్నెస్ గురించి కాకుండా మొత్తం కాంట్రవర్సీ వీడియోసే ఉంటాయి. ఎందుకు? వాటికి వ్యూస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి. అంటే మనం కూడా అదే చేస్తున్నాం అనుకో, బట్ అకేషనల్లీ. మీ బాడీ ఫ్యాట్ ఎక్కువ ఉంటే నెలకి ఒక 3 kgs to 4 kgs తగ్గండి, ఇట్స్ ఓకే. అలా అని చెప్పి 6 weeksలో 20 kgs 30 kgs తగ్గకండి.
మీరు అలా తగ్గినా కానీ అదే టైంలో మళ్ళీ డబుల్ వెయిట్ గెయిన్ అవుతారు. సో ఇలాంటి ఫేక్ వీడియోస్ చూసి ఇన్స్పైర్ అవ్వకండి. ఇంకా మనోడు ఈ 6 వీక్స్ ట్రాన్స్ఫర్మేషన్ నా ఒక్కడికే పాసిబుల్ అవుతుంది, వేరే ఎవరికి పాసిబుల్ అని చెప్తాడు. అసలు చెప్పాలంటే అది మనోనికే పాసిబుల్ కాదు, మనోనికే ఎవరికి పాసిబుల్ కాదు. మనోడు 6 వీక్స్ ట్రాన్స్ఫర్మేషన్ వీడియో పెట్టిన తర్వాత కామెంట్ సెక్షన్లో మొత్తం బూతులే ఉన్నాయి. అందరు షాక్ అవుతుండ్రు 6 వీక్స్లో ఎట్లా తగ్గినవరా అని. అయినా మనోడు సిగ్గు లేకుండా దాని మీద ఇంకో వీడియో కూడా చేసిండు, రాడ్ రిప్లైస్ అని. సో అందరూ సేఫ్ గేమ్ ఆడతారు, మనోడు అదే సేఫ్ గేమ్ ఆడిండు. ఆ వీడియోలో ఏమంటాడో తెలుసా లాస్ట్కి, నేను 90 kgs 5 years బ్యాక్ ఉన్నా, ఈ ట్రాన్స్ఫర్మేషన్లో లేను 90 kgs అని అంటాడు. సో సింపుల్గా సేఫ్ అయిపోయింది మనోడు. ఈ 6 వీక్స్ జర్నీలో నేను 85 to రాలేదమ్మా. నేను స్టార్టింగ్ ఈ పిక్ చేశాను కదా, ఇది స్టార్టింగ్ 6 years బ్యాక్ది. అప్పుడు నేను 85 to 90 kgs ఉన్నాను. ఇవన్నీ చీప్ స్ట్రాటజీస్ వ్యూస్ రావడానికి. ఇలాంటి ఫేక్ వీడియోస్ ఉండడం వల్ల ముందు ముందు మన ఫిట్నెస్ కమ్యూనిటీ ఆగమైపోతుంది. అందుకే ఈ ట్రాన్స్ఫర్మేషన్ని బ్రేక్ డౌన్ చేద్దామని వీడియో చేస్తున్నా. ఈ వీడియోకి వచ్చేసి ఇంతే. నేను చెప్పింది రైట్ అనిపిస్తే లైక్ చేయండి, లేదు యువర్స్ విత్ మనోహరే తోపు అంటే డిస్లైక్ చేయండి. అండ్ ఫ్యాట్ లాస్ అండ్ వెయిట్ లాస్ గురించి ప్రీవియస్లీ కొన్ని వీడియోస్ చేశాను, ఆ వీడియో చెక్అవుట్ చేయండి. సో దట్ మీకు కొంచెం నాలెడ్జ్ అనేది వస్తుంది ఎంతో అంత. సో ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే, ఫాస్ట్ ఫ్యాట్ లాస్ ఈజ్ ఫ్రాడ్. స్లో అండ్ నీట్గా వెయిట్ లాస్ ఆర్ ఫ్యాట్ లాస్ అవ్వండి, అప్పుడే మీరు హెల్తీగా ఉంటారు అండ్ మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ స్టే స్ట్రాంగ్. నేను ట్రాన్స్ఫర్మేషన్ 6 వీక్స్ లో చేద్దామని ఫిక్స్ అయ్యాను. ఎస్, అది కూడా న్యాచురల్.